ఐబొమ్మ రవి అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటండి? అతనికి నచ్చింది చేసాడు. నచ్చలేదు. ఇప్పుడు రెమ్యునరేషన్లు ఎక్కువ తీసుకుంటున్నారు. పుష్ప సినిమా ఉంది, 300 కోట్లు తీసుకున్నారు. 300 కోట్లు మీ ఫ్యాన్స్కి ఎంత ఖర్చు పెట్టారు? మీ ఫ్యాన్స్కి ఎంత ఖర్చు పెట్టారు? ఏం ఖర్చు పెట్టలేదు కదా. ఇప్పుడు అతను నచ్చలేదు, తీసుకుని మీరు రెమ్యునరేషన్ తగ్గించండి, మూవీ రేట్లు కూడా తగ్గించండి, అప్పుడు అందరూ చూడగలరు. అది నచ్చలేదు, చేసాడు. నేనైతే అరెస్ట్ని ఖండిస్తాను. రవి సినిమాని పైరసీ చేయడం కరెక్ట్ అంటారా? అది రాంగే, అవే రాంగే. కానీ మీరు సామాన్యుడు చూసే స్థాయిలో లేదు కదా. ఇప్పుడు వినోదం అనేది అందరూ వినోదాన్ని కోరుకుంటారు, కానీ దాని ఏ స్థాయికి వెళ్ళిపోయింది. డైరెక్టర్లు కానీ హీరోలు కానీ 300 కోట్లు 400 కోట్లు ఎందుకు మీకు? మీ ఆస్తులు పెంచుకుంటాను, మీరు బెంజుగారులో తిరగడానికి. మరి మీ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ? బెనిఫిట్ షోలు ఇవన్నీ దాన్ని తగ్గించాలి. ప్రస్తుతం సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటారండి? ప్రస్తుతం ఏదైనా స్టార్ హీరోస్ వస్తే 1000 డబ్బా ఉంది, ఇంకేదైనా మామూలుగా వస్తే 200. కామన్ పీపుల్ కొనేలా ఉన్నాయంటారా? కామన్ పీపుల్ కొనేలా లేదు. ఇప్పుడు మామూలు చిన్న థియేటర్లోకి వెళ్ళినా సరే పాప్కార్న్ ఖర్చు అయితే ఏంటి, కూల్ డ్రింకులు ఖర్చు అయితే ఏంటి, అన్నీ కూడా తారాస్థాయిలో ఉన్నాయి, కానీ సామాన్యుడికి అందేదాలో ఏది లేదు. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా పైరసీ అనేది తప్పే చేయడం, కానీ అది ఎంచుకున్న తప్పే, కానీ అతను చేసిన విధానం కరెక్ట్. మీరు దాన్ని ఖండించాలి. పైరసీని ఆపాలంటే మీరు రెమ్యునరేషన్ తగ్గించండి, సినిమా తీసే టైం తగ్గించండి. ఇప్పుడు ఇండియాలో ఉంది, ఇండియాలో ఎంతమంది షూటింగ్ చేస్తున్నారు? ఏ చిన్న హీరో అయినా సరే ఫారిన్ అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అక్కడ చేస్తున్నారు, అక్కడ ఉన్న వాతావరణాన్ని పెంచుతున్నారు. కానీ ఇక్కడ ఉంది, ఇప్పుడు సపోజ్ మన అరకు ఉంది, అరకు చాలా బాగుంటుంది, దాన్ని షూటింగ్లకు ఉపయోగించవచ్చు. అక్కడ ఉన్న కూడా జీవనోపాధి కలుగుద్ది కదా. ఇవన్నీ ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? మాట్లాడితే ఫారిన్, ఓ సాంగ్ ఉంటే ఫారిన్, వాటిని తగ్గిస్తే ఆటోమేటిక్గా రెమ్యునరేషన్ తగ్గుద్ది, ఖర్చు తగ్గుద్ది, సామాన్యుడు చూసే స్థాయిలో ఉంటుంది. అరెస్ట్ అంటే చేసిన విధానం తప్పే, కానీ దీనికంటే ఇప్పుడు రవి అయిపోయాడు, ఇంకొక రవి వస్తాడు, దీని తర్వాత ఇంకొకటి వస్తాడు, రావడం అని ఉంటుంది కదా. దీన్ని ఆపాలంటే ఈ సినిమా ఇండస్ట్రీ అంతా ఒక దాని మీద స్టాండ్ తీసుకుని, అసలు దేనికి పైరసీ ఎందుకు జరిగిందనే దాని మీద స్టాండ్ తీసుకుని దాన్ని కంట్రోల్ చేస్తే ఆగుద్దని నమ్మకం.